నమస్తే అండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. నేనైతే ఇలా తెల్లారుజామునే లేచేసి సూర్యభగవానుడు వచ్చేలోపు అన్నీ సిద్ధం చేసుకోవాలండి. ముఖ్యంగా మనం ఈరోజు రథం గీస్తామండి. సూర్యభగవానుడు పెట్టి ఇలా చిన్న రథం వేసుకున్నాను. ఇలా తులసి కోట ముందు వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక మనం 7 జిల్లేడాకులు పొడుగు పుల్లతో గోధుమలు పెట్టుకొని ఇలా దీపారాధన చేసుకోవాలండి. ఎర్రటి పువ్వులు ఎర్రటి వత్తు వేసుకొని అలాగే 7 సంఖ్యలు ఇష్టం కాబట్టి నేను 7 దీపాలు కూడా పెట్టుకున్నానండి. దాని తర్వాత మనం పాలు పొంగించుకోవాలి. ఇలా ఆవు పిడకలు పెట్టుకొని పాలు పొంగించుకుంటారు. ఇంటి బయట చేసుకుంటారండి. అలా ఖాళీ లేని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా పాలు పొంగించుకొని చిక్కుడుకాయలతో రథం కూడా చేసి సూర్య భగవానుడికి పూజించేసుకున్నారు. మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.